ఏ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు డేట్ వచ్చేసి 11వ తారీఖు అనమాట. ఈరోజు మనమైతే ఇప్పుడు చూసుకున్నది బస్సులో ఉన్నా నేను. సో మీకైతే నేను ఏం చెప్తున్నా అంటే మనమైతే ఇప్పుడు ప్రజెంట్ మన ఊరు నుంచి బస్సులో దగ్గర ఏటూరు నగరం దగ్గర వెళ్తున్నాం అనమాట. సో ఆడ నుంచి అక్కడ నుంచి బస్సులో మనం వరంగల్ వెళ్ళాలి. వరంగల్ నుంచి ట్రైన్ అక్కడ నైటు 7:45కి అట్లా ట్రైన్ ఉంది ఎక్కడికి, విజయవాడ అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ నుంచి నెక్స్ట్ ప్లాన్ అయితే మీకు చెప్తాను నేను. ప్రజెంట్ అయితే మనమైతే ఇంతకుముందు నా వీడియోలు చూసారు కదా, అదే రూటు తారలవడం రూట్ నుంచే మన వెంకటాపురం దగ్గర క్రాస్ రోడ్ ఉంటుంది. క్రాస్ రోడ్ మీకు చూపెట్టాను అక్కడ, మీకు ఇటు వెళ్తే ఇటు వెంకటాపురం వెళ్తుంది. ఇందులో ఇంతకుముందు వీడియోలు చూపెట్టాను కదా. సో అక్కడ దాకా ఎక్కిన తర్వాత అక్కడ క్రాస్ రోడ్లో మనం దిగేసిన తర్వాత అక్కడ నుంచి వేరే ఆటో అన్నా వేరే బస్ కన్నా మనం ఏటూరు నగరం వెళ్తాం. అక్కడికి వెళ్ళే వరకు టైం వచ్చేసి దగ్గర నాకు తెలిసి ఆల్మోస్ట్ ఒక 12-12:30 ఇట్లా అవుతుంది అనిపిస్తుంది. ఎందుకంటే బస్సులో మేము ఇంతకుముందు ఎప్పుడూ లేదు కాబట్టి, అంటే మనకు ట్రైన్ ఉంది కాబట్టి బస్సులో వెళ్తున్నాం. ఇట్లా ఈవినింగ్ 7:45కి ట్రైన్ ఉంది. సో అంతకన్నా ముందే మనం అక్కడికి వరంగల్ రీచ్ అయిపోతాం. సో మనమైతే బస్సులో జర్నీ చేస్తున్నాం. మీకు ఇంతకుముందు బస్సులో కార్లో కానీ బైక్లో కానీ చాలా వీడియోస్ చూపెట్టాను నేను. సో బస్సులో జర్నీ ఎంత టైం పడుతుందో, ఎక్కడెక్కడ స్టాప్ అవుతుందో, ఎంత టైం ఉంటుందో మీకైతే చిన్నగా వివరంగా అయితే చెప్తాను నేను. సో మీరు వీడియోని చూస్తూనే ఉండండి. నా ఛానల్ కొత్తగా ఎవరు చూస్తున్నారో వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి మంచి వీడియోస్ మీ గురించి అయితే నేను చేస్తూనే ఉంటాను. సో చూస్తూనే ఉండండి. మొత్తం ఈ సిరీస్ ఇంతకుముందు నా వీడియోస్లో చూసుంటే అక్కడ రూట్ ఎలా ఉందన్నది మీకు అయితే క్లియర్గా అయితే చూపెట్టాను నేను. సో ఇక్కడ నుంచి అయితే మనం చిన్నగా మీ క్లిప్లు అయితే చూపెడతాను. ఎందుకంటే మధ్యలో ఎక్కడ స్టాప్ అవుతుంది ఎలా అంటే మీకు ఇంతకుముందు అయితే అది రూట్ బైక్లో వెళ్ళినప్పుడు క్లియర్గా అయితే చూపెట్టాను, తారలవరం రూటు. సో అవతల తారలవరం రూట్ తర్వాత అవతల బస్ జర్నీ ఎలా ఉంటుందో అది కూడా చూపెడతాను. సో ఫ్యామిలీతో ఉన్నామన్నమాట మనమైతే. మనతో పాటు ఇంతకుముందు బాసర ట్రిప్లో పిల్లలు 3. సో అన్న గింట ఇద్దరున్నారు కదా, వాళ్ళ తర్వాత ఇప్పుడు ఆదిన గింట ముంగడ కూర్చున్నారు ఇంకొకట. సో చిన్నదిన పెద్దదిన అక్కడ ముంగడ కూర్చున్నారు. సో అక్కడ నుంచి మీకు చూపెడతాను. అక్కడ అక్కడ పాప ఉంది, అక్కడ ఆదిన గింట కూర్చున్నారు. అన్న ముంగట్టున్నాడు. సో ఇది గుప్తా బస్ అన్నమాట. సో ఇది గుప్తా ట్రావెల్స్ జగదల్పూర్ కంపెనీ నాకు తెలిసి. సో ఇక్కడ నుంచి కొన్ని సంవత్సరాల నుంచి అయితే ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ వెంకటాపురం దాకా అయితే ఎన్నో సంవత్సరాల నుంచి అయితే నడుస్తుంది బస్సు. అప్పుడు రోడ్డు బాగలేనప్పుడు కూడా అప్పట్లో నడిచింది, ఇప్పుడు నడుస్తుంది. చాలా రోజుల తర్వాత అయితే మనం గుప్తా బస్సులో తెలంగాణకి అయితే ట్రావెల్ చేస్తుందన్నమాట. సో మంచి కంటెంట్ మీ గురించి ట్రై చేస్తాను. మీరు ఖచ్చితంగా నాకు చూడండి. సో చూడండి, ఇప్పుడు దగ్గర మనం ఒక 3-4 కిలోమీటర్ వచ్చినాం మన ఊరు నుంచి. మనం వెనకాల బ్యాక్ సైడ్ కూర్చుంటాం. మనమైతే వెనకాల బ్యాక్ సైడ్ కూర్చుంటాం. సంతన్న బాయ్ చూడరా, హాయ్ చెప్పు హలో. సెల్లు చూసుకుంటే బిజీ ఉన్నాడు. అంటే ఈడు ఏమంటాడంటే బస్సులో డాడీ నేను సెల్లు చూస్తా, అందరు సెల్లు చూస్తాను, నేను సెల్లు చూస్తా అంటాడు. సెల్లు చూస్తాడు బస్సులో. ఎలా అందంటే జర్నీ అయితే ఇప్పుడు స్టార్ట్ అయిందన్నమాట. మనం వరంగల్ అది వరకు టైం ఎంత అవుతుందో మీకు అయితే క్లియర్గా చెప్తాను. సో ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ 9:35 ఇట్లా అవుతుంది. సో మనం వరంగల్ రీచ్ వరకు ఏ టైం అవుతుందో, మరి ఏటూరు నగరం రీచ్ వరకు ఏ టైం అవుతుందో అది కూడా మీకు క్లియర్గా చెప్తాను. చూస్తున్నాను. సో పెద్ద మిస్టేక్ అయితే జరిగిపోయింది. ఎందుకంటే మనం ఇప్పుడు బస్సులో వెళ్తామని చెప్పినగా మా అన్నయ్య అయితే పర్స్ అయితే ఇంటికానే మర్చిపోయాడు. పర్సులో ఆధార్ కార్డు అన్నీ అయితే అక్కడే ఉన్నాయి. సో ఆధార్ కార్డు కూడా తెచ్చేందుకైతే మనం ఇప్పుడు పట్నాకి వెళ్ళాం. అక్కడ బస్సులో దిగి బస్సుల నుంచి మళ్ళీ అక్కడ బైక్ ఒక అన్నది అడుక్కొని బైక్ మీద మనం అయితే ఇంటికి వెళ్తాం మధ్యలో మళ్ళీ బైక్లో. సో అక్కడ నుంచి మళ్ళీ బైక్ పట్టుకొని మనం ఏటూరు వెళ్తాం. బస్సులో వెళ్తాం కానీ అది కుదరనట్టున్నది, ఎందుకంటే అట్లా కుదరలేదు. సో మనం ఇంటికాడ నుంచి బైక్ పట్టుకొని ఏటూరు దాకా వెళ్తాం మన ప్లానింగ్ అవుతుంది ఫస్ట్. సో బస్ అయితే వెళ్ళిపోయింది. మనం అయితే ఆధార్ కార్డు అయితే వెళ్తాను ఇంటికి. సో మళ్ళీ రిటర్న్లో మీకు ఆధార్ కార్డు తీసుకున్నాక మీకు చెప్తాను నేను. కొంచెం మిస్టేక్ అయిపోయింది. సగం దూరం వెళ్ళిన తర్వాత రిటర్న్ కావాలంటే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. చలో వెళ్తున్నాం. సో ఏమైతే తీసుకుని వచ్చేసామే. సో మీకు వెళ్తున్నప్పుడు మన డీటెయిల్గా చెప్తాను. సో నేను చెప్పాను కదా ఆధార్ కార్డు మర్చిపోయిందని. సో ఆధార్ కార్డు అయితే తీసుకున్నాం.
తర్వాత ఈ నుంచి అయితే బైక్ ఇది ఆ పట్నాన్ని తీసుకున్న బైక్ అన్నాన్ని తీసుకున్నాను చూడు తెలిసిన అన్న. సో ఈ బైక్ అక్కడ పెట్టేసి సో అక్కడ నుంచి అయితే ఆ బస్ అయితే మనం వెళ్తున్న బస్ అయితే అది వెళ్ళిపోయింది, అక్కడికి ముంగడికి వెళ్ళిపోయింది. సో ఈ బైక్ లో అయితే ఇప్పుడు మనం ఏటూరు నగరం దాకా వెళ్తాం ఈ బైక్ లో. సో ఈ బైక్ ఇక్కడ తెచ్చినాం కదా, ఈ బైక్ అయితే అక్కడ వచ్చేసి ఆ ఏటూరు నగరం ఆ బైక్ వెళ్తాం. సో మనం అయితే ఇక్కడ నుంచి జర్నీ స్టార్ట్ చేస్తున్నాం అనమాట. సో మీకైతే ఇంకా మధ్యలో పట్నంకి వెళ్ళిన తర్వాత మధ్యలో నేను ఆ బైక్ లో చేంజ్ అవుతా, అందులో ఎక్కుతాయి అందులో. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు చెప్తాను మొత్తం. వెళ్తున్నా ఇక్కడ నుంచి ఠీకే అన్న వెళ్తే విజయవాడ. సో మనమైతే బైక్ లో వెళ్తున్నాం అన్నమాట. ఈ బైక్ చెప్పాను కదా, ఈ బైక్ అక్కడ వచ్చేసి పట్నంలో. సో అక్కడ నుంచి అయితే మనం డైరెక్ట్ వేరే బైక్ లో ఏటూరు నగరంకి వెళ్ళిపోతాం. సో మీకైతే ఇంతకు ముందు ఈ రోడ్డు చూపెట్టాను కదా, ఈ రోడ్డు మళ్ళీ అందులో బోర్ అయిపోతారు మీరు అది చూపెడితే. సో పట్నం వెళ్ళిన తర్వాత అయితే మళ్ళీ డైరెక్ట్ గా ఏటూరు నగరం కూడా అది ఇంతకు ముందు చూపెట్టాను. మధ్యలో ఏదైనా చిన్న క్లిప్లు ఉంటే అదైతే మీకు చూపెట్టడానికి ట్రై చేస్తా. సో మీరు చూస్తూనే ఉండండి, ఇక్కడ మధ్యలో స్కిప్ చేస్తే మీకు అయితే మొత్తం అంటే బ్లాగ్ అవుతాం కదా. ఇప్పుడు అక్కడ నుంచి 20 కిలోమీటర్లు వచ్చేది దగ్గర 20 కిలోమీటర్లు వచ్చిన తర్వాత ఆ నుంచి అయితే మనం డైరెక్ట్ ఇక ఆధార్ కార్డు ఎత్తుక్కొని దొరికించుకొని ఇక పట్టుకొని వెళ్తాను డైరెక్ట్ గా. సో చలో మళ్ళీ ముందుకు వెళ్దాం, మనం చూస్తూనే ఉండండి. సో బైక్ అయితే ఇక్కడ పెట్టేసాం. బైక్ బైక్ ఇచ్చిండు చూడు, ఇవన్నీ ఇచ్చాడు బైక్. థ్యాంక్ యూ అన్న. సో బైక్ అన్నది పడపోయిన చూడు, అన్నదే సత్యం అన్నదే. సో థ్యాంక్ యూ అన్న, ఇంత కొంచెం ఇక్కడ నుంచి హెల్ప్ చేసేందుకు. సో ఇది వచ్చేసి భూపాలపట్నం అన్నమాట. ఇటు సైడ్ వెళ్తే ఇట్లా వెళ్తే ఇది రూట్ ఉంది, ఇది మీకు చూపెడుతున్నా. ఇట్లా వెళ్తే ఇటు మన తెలంగాణ మహారాష్ట్ర ఇటు రూట్. ఇది జగదల్పూర్, ఇటు ఛత్తీస్గఢ్, ఇది ఛత్తీస్గఢే. ఇటు జగదల్పూర్ ఇటు వెళ్తుంది, ఇటు జగదల్పూర్, రాయ్పూర్ క్యాపిటల్ ఇట్లా ఇది వెళ్తుంది. సో ఇది ఇప్పుడు సో మీకైతే ఇంతకుముందు ఈ రూట్ చూపెట్టాను కదా, ఇప్పుడైతే మధ్యలో ఇంకేదైనా చూపెడతా. ఇంతకుముందు మనం వెళ్ళిన రూటే. సో మధ్యలో కలుస్తుంటాం. సో నేను ఇంతకుముందు చెప్పాను కదా, అక్కడ అంటే ఈ రోడ్డు ఇంతకుముందు వచ్చిన రోడ్డే కదా, నేను చెప్పలేదు. సో మనమైతే ఉంది ఏటూరు నగరం, ఇప్పుడు స్టేట్ ఏటూరు నగరం ఇంతకుముందు ఆ వీడియోలు చెప్పాను. సో మన వాళ్ళు అయితే అక్కడ వెయిట్ చేస్తున్నారు. సో మనం ఇక్కడ నుంచి పట్నం నుంచి వచ్చేసాను. పట్నం నుంచి మధ్యలో ఎక్కడ వీడియో తీయలేదు అయితే. ఇక్కడ మన వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి అయితే మనందరం కలిసి నాగారం వెళ్ళిపోదాం. నాగారం నుంచి ఇక అక్కడ భోజనం చేసిన తర్వాత అయితే వరంగల్కి వెళ్ళే ప్లాన్ ఉన్నది. సో మనమైతే తెలంగాణలో రీచ్ అయిపోయాం ఆల్రెడీ. సో ఈ రూట్ వచ్చిన రూటే కాబట్టి నేను మళ్ళీ ఈ రూటే మీకు చూపెట్టలేదు, అందుకని చూపెట్టలేదు, మధ్యలో ఎక్కడ వీడియో చేసుకోలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మన వాళ్ళు వెయిట్ చేస్తున్నారు అయితే, ఇంకోటి అయితే అక్కడ, అందుకని ఇక్కడ నుంచి మళ్ళీ మీకు వీడియో చూస్తున్నాను. సో ఇక్కడ వీడియో చేస్తున్నారు. పండు 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 ఇదే. సో ఇక్కడ నుంచి అయితే మనం నాగారం వెళ్తాం. నాగారం అయితే వెళ్ళిపోతాం ఇక్కడ నుంచి. సో మీకు ఇంకా వెళ్ళిన తర్వాత ఇంకా చూపెడతాను. మనమైతే ఏటూరు నగరానికి అయితే బయలుదేరాం. ఇక్కడ నుంచి ఏటూరు నగరం అయితే బయలుదేరాం. ఇప్పుడు జస్ట్ ఎందుకైతే ఆటో వస్తుంది, ఎందుకు వస్తుంది ఆటోలో అయితే మన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ నుంచి దగ్గర ఇంకా ఏటూరు నగరంకి వెళ్ళిన తర్వాత భోజనం చేసిన తర్వాత ఇక మనం బస్ ఎక్కి వరంగల్ వెళ్ళిపోవడమే. వరంగల్ వెళ్ళాల్సి నాకు తెలిసి ఒక 5-6 కల్లా అయితే మనం చేరుకుంటాం వరంగల్ అయితే. తర్వాత 7:45కి మన ట్రైన్ ఉంది. 5-6 కల్లా మనం చేరుకుంటాం, ఒక గంట ముందే చేరుకుంటాం. ట్రైన్ నాకు తెలిసి ఇప్పుడు లేట్ నడుస్తుంది అనమాట, 1 అవర్ లేట్ నడుస్తుంది. ఏంటంటే మీకైతే ఈ రూట్ ఇంత ముందు చూపించాను, చాలా వీడియోస్లో కూడా ఉన్నాయి, మన మేడారం వీడియోస్లో కూడా ఉన్నాయి. సో మనం ఏటూరు నగరంకి వెళ్ళిన తర్వాత అక్కడ భోజనం చేసిన తర్వాత అయితే మనం వెళ్ళడం అయితే అప్పుడు మీకు చూపెడతాను, చూస్తూనే ఉండండి. ఇంకా ఏటూరు నగరం భోజనం చేసిన తర్వాత బస్ ఎక్కిన తర్వాత అక్కడ చూస్తాం. ఇప్పుడు ఈ బైక్ అయితే మేము ఏటూరు నగరంలోనే అక్కడ పెడతాం అనమాట. బస్ స్టాండ్ ఎదురుగానే బైక్లు పెట్టి పార్కింగ్ ఏరియా ఉంది కదా, అక్కడ పెట్టిన తర్వాతనే అక్కడ నుంచి ఇక మనం వెళ్ళిపోతాం. సో చలో మనం ముందు ఏటూరు నగరంలోకి వెళ్తాం.
మనం ఏటూరు నగరం నుంచి ఆ భోజనం ఇక్కడ చేసేసి అక్కడ నుంచి మనం బస్ ఎక్కినాం అన్నమాట, ఆర్టీసీ బస్సు. ఇక్కడ డైరెక్ట్గా మనం వరంగల్కి వెళ్ళిపోతున్నాం. సో టైం వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 3 అవుతుంది, అట్లా అవుతుంది. సో మనం వరంగల్ వెళ్ళి వరకు ఏ టైం అవుతుంది తెలియదు. సో మనకు ఇంకొక 1 or 2 hours ఇట్లా పట్టవచ్చు నాకు తెలిసి. సో మధ్యలో అక్కడ ఎటున్నా క్లిప్ అయితే ఏం తీసుకోలేదు, చూసిన జర్నీ చేసి మొత్తం అలసిపోయినా మేమైతే. కొంచెం ఇబ్బంది అయిపోయింది. సో అందుకే వీడియో క్లిప్ చేసుకోలేదు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఎక్కువ కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.